కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి మరియు మన మెట్టిపల్లి డిఎస్పీ ఏ రాములు సార్ గారికి మరియు కోరుట్ల సిఐ గారు బి సురేష్ బాబు గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు డాక్టర్స్కి మరియు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా కోరుట్ల పోలీస్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకందరికీ తెలుసు, మన జగిత్యాల జిల్లాలో జగిత్యాల టౌన్ తర్వాత రెండవ అతిపెద్ద టౌన్ కోరుట్ల టౌన్లో డే టు డే క్రైమ్ రేటు ఎక్కువగా అవుతుంది పెరుగుతుంది అనేసి మన జిల్లా ఎస్పీ గారు కోరుట్లలో కూడా అంతటా అన్ని ఏరియాలో ముఖ్యంగా రౌడీస్, గూండాసు, ల్యాండ్ గ్రాబర్సు, గాంజా పెగ్లర్స్ వీళ్ళందరినీ కూడా నియంత్రించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేసి ఎస్పీ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. సో దాని గురించి ఎలా చేయాలి అది అనుకున్న సమయంలో సారే ఎవరికైతే సమాజం మీద అవగాహన ఉంటుందో రేపటికి భవిష్యత్తు కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళనే ఇందులో భాగస్వాములు చేస్తే మనం కార్యక్రమం సక్సెస్ అవుతామనేసి సార్ చెప్పడం జరిగింది. సార్ ఆదేశాల మేరకు మన డిఎస్పీ మెట్టిపల్లి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేను మరియు మా కోరుట్ల సిఐ గారు సురేష్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే దీని గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారో మేము సెలెక్టెడ్ పీపుల్స్ని చూజ్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం అందరినీ కూడా ఈ కార్యక్రమానికి అందరూ కూడా భాగస్వాములు కావాలనేసి కోరిన వెంటనే మీరందరూ కూడా మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మాకందరికీ కూడా పోలీసుని నమ్మి మాకు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఈ వేదిక మీద నుంచి పేరు పేరున మా కోరుట్ల పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క ప్రాజెక్టు డీటెయిల్స్ని మన కోరుట్ల సిఐ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ సార్. వేదికలు అలంకరించిన మా గౌరవ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి, అలాగే మెట్టిపల్లి డిఎస్పీ గారు శ్రీ ఏ రాములు గారికి, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కోరుట్ల పోలీస్ తరఫున, జగిత్యాల పోలీస్ తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, ఈ ప్రోగ్రాం తమరి యొక్క ఇన్స్ట్రక్షన్స్, తమ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. దీంట్లో భాగంగా మా డిఎస్పీ గారు కూడా ఎప్పటికప్పటికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి పెద్ద మొత్తంలో కెమెరాలు ఏర్పాటు చేయాలి, కోరుట్ల టౌన్ అంతా కూడా మనం సెక్యూర్ చేసుకోవాలని సారు చెప్పడం వల్ల మేము కూడా కోరుట్ల పబ్లిక్ మీద నమ్మకంతో కోరుట్ల పబ్లిక్కి పోలీస్కి మధ్య ఉన్న గుడ్ రిలేషన్స్ని ఆసరాగా చేసుకొని ఇంత పెద్ద ప్రోగ్రాము, ఇన్ని కెమెరాలు ఏర్పాటు చేయడానికి మీరందరూ ఇచ్చిన సహకారంతో 123 కెమెరాలు ఏర్పాటు చేసినాం సార్. దీనిలో భాగంగా సార్ మొత్తం 123 కెమెరాలలో 110 కెమెరాలు విత్ ఫైబర్తో చేసినాం సార్. ఆల్మోస్ట్ 14 to 16 కిలోమీటర్స్ రేడియస్లో ఫైబర్ చేసేసి కెమెరాలు ఏర్పాటు చేసినాం సార్. ఇవన్నీ కూడా 4 మెగాపిక్సెల్ సార్, సిపి ప్లస్ కంపెనీ సార్. కొన్ని ఒక 70 వరకు 60 మీటర్స్ రేడియస్లో ఉన్నాయి సార్. ఒక 40 కెమెరాస్ 30 మీటర్స్ రేడియస్లో ఉన్నాయి సార్. అలాగే ఒక 2 ఏఎన్పిఆర్ కెమెరాలు కూడా నంది చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసినాం సార్. తర్వాత ఒక పీటీజెడ్ కెమెరా అంబేద్కర్ చాట్ బస్టాండ్ దగ్గర కంటిన్యూగా టర్న్ అయ్యేటట్టు పెట్టుకున్నాం సార్. ఒక 10 కెమెరాలు మాత్రం విత్ సిమ్ కార్డు తోటి అవుట్స్కట్స్లలో 10 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. మొత్తం 123 కెమెరాలు ఏర్పాటు చేసినాం సార్. ఈ యొక్క పెద్ద ప్రోగ్రామ్కి మేము అడగగానే ముందుగా సహకరించిన ట్రెస్మా స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్యారీ గారికి, వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మేము అడగగానే ఒక 3 lakhs డొనేట్ చేసేసి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయొచ్చు అనే ఒక భరోసా నమ్మకం కల్పించేసిన తర్వాత మేము అందరితో మీటింగ్ పెట్టి చేయడం జరిగింది సార్. తర్వాత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు సార్, తర్వాత ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ సార్, తర్వాత జూనియర్ కాలేజ్ అసోసియేషన్ సార్, గోల్డ్ అసోసియేషన్, మార్వాడి అసోసియేషన్, నాన్ ట్రెస్మా స్కూల్స్ అసోసియేషన్, నాన్ ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్, మ్యాంగో సెల్లర్స్ అసోసియేషన్, కార్స్ బిజినెస్ అసోసియేషన్, కిసాన్ షాపింగ్ మాల్, అలాగే కొంతమంది వ్యక్తిగతంగా కూడా కొంతమంది ఇవ్వడం జరిగింది. సాయిని రవీందర్ గారు, తర్వాత గణేష్ ఐడియల్ మేకింగ్ అసోసియేషన్ వాళ్ళు, తర్వాత ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ గుండేటి రాజశేఖర్, తర్వాత బీడీ కంపెనీ వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చడం జరిగింది సార్. అప్రోజ్ బీడీ కంపెనీ, కామాక్షి బీడీ కంపెనీ, సీజే అండ్ దేశా బీడీ కంపెనీ, టెలిఫోన్ బీడీ కంపెనీ,
జెమినీ బీడీ కంపెనీ, ఎస్ఎల్ఎన్, తర్వాత ముత్యాలవాడ యూత్, ఆనంద్ షాపింగ్ మాల్, గడ్డమీది పవన్ గారు, తర్వాత రవి బీడీ కంపెనీ, ఇట్లా వీళ్ళందరి సహకారంతో ఇంత పెద్ద మొత్తంలో మాకు కంట్రిబ్యూట్ చేసి ఇన్ని కెమెరాలు ఏర్పాటు చేసినందుకు మా తరఫున, మా పోలీస్ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ప్రామిస్ చేసినారు సార్, మనం కెమెరాలు అయితే పెట్టుకున్నాం కానీ వాళ్ళు మన కంటిన్యూగా మనం వాటిని మానిటర్ చేసుకోవాలి, చిన్న చిన్న వైర్లు తెగిపోవడం కానీ అలాంటివి ఉంటాయి కాబట్టి వాటి సర్వీసింగ్ కూడా మనం కాపాడుకోవాలి. కాబట్టి మీరు తర్వాత కూడా ఇదే విధంగా కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.